రాజధాని చుట్టుపక్కల గ్రామాలు కానీ, రాజధాని కానీ, చుట్టుపక్కల గ్రామాలు కానీ, సచివాలయం కానీ, హైకోర్టు కానీ మునిగిపోయిందని కొంచెంమంది అన్నారు. ఎక్కడా మునిగిపోలేదు. 20-30 వేల ఎకరాల్లో కురిసి నీళ్ళు ఏదో మూలకి వెళ్ళాలి కదండి. అవి ఏదో మూలకి లేకపోతే ఇల్లు గోతులు తీసిన కాడ గోతుల్లోకి వస్తాయి నీళ్లు. కొత్త కన్స్ట్రక్షన్ నడిచేటప్పుడు గోతులు తీస్తారు కాబట్టి ఆ గోతుల్లో అవి చూపించి మునిగిపోయిందని ఇక్కడికి వచ్చి చూడమనండి. ఆ మాట మునిగిపోయిందని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్తుంటే మేము అనుకున్నాం. నేను చేసేది వ్యవసాయమే. నాకు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తా. 10 ఎకరాల్లో కురిసిన నీళ్లు ఒక దరికి కొట్టుకొస్తాయి. అవి ఎక్కడ ఇంకిపోవు కదా. ఒక మాదిరి వాన అయితే అక్కడ ఇంకిపోతాయి. మరి 30 వేల ఎకరాల్లో కురిసిన నీళ్లు ఏదో పక్కకి రావాలి కదా. అవి బాడవేడుంటే ఆడకు వస్తాయి. ఏ రోడ్డు మునిగింది? మేము వచ్చే రోడ్డు మొత్తం అన్ని నీటుగానే ఉన్నాయి. అదంతా ఫేక్ ప్రచారం అండి. అది ఎవరు నమ్మరు. ఆ ప్రచారాలను నమ్మరు. ఇక్కడికి వేలాది మంది వస్తున్నారు. ప్రతి వాళ్ళు వాళ్ళ సెల్ చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అది ఫేకా ఒరిజినలా ఇంతకు మీకే కనపడుతుంది. మీరే చూస్తున్నారు. ఎక్కడ మునిగిపోవడం, కొట్టుకుపోతే ఉన్న ఇవన్నీ ఊర్లే కదండి. ఎవడన్నా కొట్టుకుపోయి చచ్చిపోయాడా? అంత వర్షానికి ఏదో మూల కాసి నీళ్లు లేకుండా ఉంటాయా? ఆ రోడ్లు అంపటే ఉన్నాయి గోతుల్లో. అది కొట్టుకుపోయినట్ట. కొట్టుకుపోవటం అంటే జనాలు కొట్టుకుపోవాలా, మునిగిపోవాలా, ఆస్తులు నష్టాలు జరగాల, పంట నష్టం జరగాల. మాకు అది ఎక్కడా కనపడలేదు. ఇక్కడ